గణేష్ ఘాట్ సమీపంలో స్వర్ణలింగేశ్వర స్వామి జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో స్వర్ణాల చెరువుని అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భయంకరంగా ఉన్న ట్యాంక్ బండ్ రూపురేఖలు మార్చారని, మరో 15 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. 19లో ఈ నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారితో నేను మాట్లాడటం, వారు కూడా అప్పుడు పురపాలక శాఖ మంత్రి గారు, నేను కూడా పురపాలక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, దీనికి కొంత ఫండ్స్ అలాట్ చేసి స్టేజ్ 1లో కొంత భాగం చేసాం, అంతా చేయలే. ఈ యొక్క ట్యాంక్ బండ్ మొత్తం అంతకుముందు చాలా భయంకరంగా ఉండేది, చెట్లతోనూ దాంట్లోనూ అక్కడే టాయిలెట్స్ అంతా ఉండేది. అటువంటిది కంప్లీట్గా చేసి కొంత రోడ్డు వేసాము, ఘాటు కట్టాము, ఇలా కొన్ని చేసాం. అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇంకా దీనికి కూడా 15 కోట్ల రూపాయల ఫండ్ కూడా యాక్చువల్గా శాంక్షన్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు లోటు బడ్జెట్ కాదు, ఆల్మోస్ట్ ఖజానా ఖాళీ వల్ల వెంటనే ఈ ఫండ్స్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. కానీ త్వరలో ఆ ఫండ్స్ తీసుకొస్తాం ఖచ్చితంగా. అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. 2014-19లో